హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మీలో ఎంతమందికి తాళింపు అంటే ఇష్టం? అంటే తాళింపు లేకపోతే ముద్ద దిగదు అనేవాళ్ళు ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇది వచ్చేసి పందిరి చిక్కుడుకాయల తాళింపు అనమాట. క్లస్టర్ బీన్స్ అంటారు వీటిని. ఈ చిక్కుడుకాయలకి లోపల గింజలు ఉంటేనే బాగుంటుందన్నమాట. ఉట్టివైతే అసలు బాగోదు. వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. వీటిని ఒలుచుకునేటప్పుడు కొంచెం చూసి ఒలుచుకోవాలి. లోపల కొంచెం పురుగులు కూడా ఉంటాయి. ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నామంటే చిక్కుడుకాయలు ఉడుకుతాయి. చూసారు కదా, ఇంత బాగా ఉడికిన తర్వాత వీటిని పోపు పెట్టేసుకోవాలన్నమాట. చిక్కుడుకాయ తాళింపు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ప్రతి సంక్రాంతికి, వినాయక చవితికి ఈ చిక్కుడుకాయ తాళింపే చేసుకుంటామన్నమాట. చాలా సింపుల్, క్విక్ రెసిపీ అన్నమాట. బాండీలో ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత తెల్లుల్లిపాయలు, ఒక 4 నుంచి 5 తెల్లుల్లిపాయలు దంచుకొని తీసుకోవాలన్నమాట. అవి కూడా వేసుకొని వేగిన తర్వాత చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవాలి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెడితే చిక్కుడుకాయలు బాగా వేగుతాయి. దించబోయే ముందు ఇలా కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ కొబ్బరి కారం రెసిపీని ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. మేము ప్రతి తాళింపుకి కూడా ఇది వాడుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.